ఏంటి నాకు ఈ బాధ? ఇక్కడ ఉద్యోగ రీత్యా ఇక్కడ చాకరీ చేయడం తప్పలేదు. ఇంటి దగ్గర ఇద్దరు పిల్లలతోనూ బాధ చెప్పడం లేదు. ఇంటికి పోతే వాళ్ళు నిద్రపోను, ఇక్కడ నిద్రపోతే వీళ్ళు ఊరుకోరు. ఓడు బాబోయ్, ఓ దేవుడు, వద్దురోయ్ దేవుడా. ఒక మొండ కూడా ఒక మొలగా కలిగేనా నెల నిన్నక ముందే రెండు రెండు పట్టుకోయాయి కాకుండా ముగ్గురిని కట్టుకున్నావంట. ఎలా వెళ్ళుకున్నావయ్యా? ఇద్దరు పిల్లలతో చచ్చిపోతున్నాను. అసలే వద్దనుకుంటే గెలిగినట్టుంది. మాత లేదు, నా పండప్పుడు లేదు. మొన్న పిల్లలు రెండు తాగితేనే చాలా మోతం అవుతాను. ఆ మోత కట్టుకోలేక వానం గడుపుతుంది. ఆ చెట్లకి ఆ గోళ్ళకి కరెంట్ పోయే వాళ్ళంటే రానివ్వండి, ఎవరు రానివ్వరు కదా. చెప్పుకుని ఏడ్చుకుని మొత్తుకుంటున్నాను. అవునా, ఎంత బాగా వచ్చింది మామ నీకు. అది సరే కానీ ఉత్తరా నుంచి ఒక అమ్మాయి దక్షిణ నుంచి ఒక అమ్మాయి తెచ్చుకుని మెళ్ళలో కట్టుకుంటే చెరుకు పక్కన వేసుకుని లాలి పాడుకోపోయావు. లాలి లాలి అంటే లాలి లాలి కాదు, నా బొంద లేదు. వాటికి నన్ను చూస్తేనే ఒళ్ళంతా తామర రేపు. ఆహా మామా, వేడిని పోసి ఇట్టే గీరామనుకో ఇట్టే పోతుంది ఆ తామర. గీర్తే పోయే తామర కాదు మంజరి అని. మరి అది ఏనుగు తామర అని, రొంటి తామర. ఇదిగో ఇక్కడ ఇంకో వదిలినట్లేదు కానీ కొంచెం గోగు పెట్టు. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు సాయం చేయాలి కదా. నువ్వు చిన్నదానవు కదా, నేను చెప్పాను కదా, కొంచెం గోగు పెట్టు. తర్వాత వాసన చూసుకోవద్దు, గోగు పెట్టండి. సరే కర్మ ఇది. మంజరి ఏంటి ఏముంది? మనకంటే వాళ్ళు బాగా పెరిగిపోయావు. అక్కడ ఆడుకుంటే అక్కడ ఆయన చూసి నన్ను చూసి పిచ్చ కింద పిచ్చుకారు గాలి చెట్లు కూడా పట్టి వయ్యారి
వచ్చే వయ్యారి వచ్చినప్పుడు సంబరానికి వచ్చినప్పుడు మందిరి దాన్నే మోడు వచ్చేసాడు దుంపదాకా మోటి వాక వచ్చాడు మంచి సమయానికి నమస్కారాలు అవును స్వామి చాలా ఈ మధ్యన మీరు తమరెక్కడ కనపడటం లేదు. అవును స్వామి సరే ఏ స్వామి ఏదో ఆగ్రహంతో ఉన్నట్టున్నారు. సరే ఉండండి స్వామి, లోనికి పోయి భిక్షం పట్టుకొస్తాను. పెట్టెలోని గొడ్డు చేతులతో భిక్ష బస్సేసుడు కసరి గిట్టను. రాముడు, నిన్న నేను బాగా ఎరుగుతును. నువ్వు సంతానహీనుడివి. నీ చేతి భిక్షతో ఈ బస్వేశ్వరుని అపవిత్రం చేయదలిచావు కదా. స్వామి అటువంటిది ఏమీ లేదు కానీ స్వామి, నా పని నేను చేసుకోవాలి కదా. అయ్యా కోసమే వచ్చారు కదా, అదే అంతేనా? ఇంకేమన్నా ఈ మధ్యన పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు అంటే ఉన్నారు. రాముడు, నువ్వు సంతానహీనుడివి. నీ చేతి భిక్షతో ఈ బస్వేశ్వరుని అపవిత్రం చేయదలిచావు కదా. బస్వేశ్వరుడు కోపాన్ని నిన్ను భస్మీపటనం చేస్తుంది. జాగ్రత్త. మాత్రం వద్దు స్వామి, అది ఎవరో లోనికి పోవడానికి వెళ్ళలేదు, మా ప్రభువుల ఆజ్ఞ. ప్రభు ప్రభువు ప్రభువు ఎవడో ప్రభు అన్నారు కదా, అది పొరపాటు. మా ప్రభువులనే ఎవడో ఎందురా స్వామి. మీరు గొప్పవారు, మీరన్నిటికీ సమర్థులే. కానీ నా బోటి వాడి మీద ప్రయోగించవచ్చు, కానీ మా ప్రభువులంటే మేము ఊరుకోము. రాముడు, అయ్యా నువ్వు సంతానహీనుడు. అది నిజమే, యథార్థమే కదా. అవును స్వామి. ఈ బస్వేశ్వరుడు నీకు సంతానం అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామి నిజమేనా? ముమ్మాటికి యథార్థమే. ఓ రాముడు
సంతానాన్ని ఇస్తానని బూడి చేతిలో పెట్టారని స్వామి. బూడి తీసుకెళ్ళి ఎక్కడ పోయాలి? కూడా అతని కంటికి బూడిదలా కనిపిస్తూ ఉన్నది. ముందు దాని మహిమ నీకు తెలియదురా మూర్ఖుడా. స్వామి అది బూడిద కాదురా, సంతానం. అది తీసుకుని వెళ్ళి నీ భార్యలకు ఇచ్చుకో. ఎంత సంతానం కలగాలంటే అంత సంతానం కలుగుతుంది. స్వామి నాకు చిన్న మనవి. ఏమది? ఇస్తే చెప్తా. అదే స్వామి నాకు ఇద్దరు భార్యలు కదా. అవును. పెద్దతాన్ని తీసుకుని పెద్ద తిరుపతికి వెళ్ళి ఈ మధ్యన 3 రోజులు పాఠశాలలు పడ్డాం పిల్లల పుట్ల. చందాన్ని తీసుకుని చిన్న తిరుపతికి వెళ్ళా. 4 రోజులు తిండి తిప్పలు లేకుండా పాఠశాలలు పడ్డాం స్వామి పిల్లల పుట్ల. మరి ఈ మధ్యనే ఒకదా ఇద్దరిని తీసుకుని వెళ్ళాం స్వామి. అక్కడికి వెళ్ళిన పిల్లల పుట్ల అట్లా పిల్లల పుట్టినది బూడిదికి పుడతామండి స్వామి. కూడా ఆ బూడిదలో ఉన్న మహిమ నీకు ఎప్పుడు తెలియదురా, ముందు తెలియదు. బొమ్మో ఆ బూడిద తీసుకుని వెళ్ళి నీ భార్యలకు ఇచ్చుకో. ఎంత సంతానం కావాలంటే అంత సంతానం కలుగుతుంది. కానీ రాముడు పుట్టే బిడ్డలందరికీ బస్వేశ్వరుడి పేరు పెట్టి అది మాత్రం జరగదు స్వామి. ఎందువలన? పిల్లలు చాలా మంది కొట్లుగా పుట్టేస్తారన్నారు కదా. యథార్థమే కదా. పుట్టే పిల్లలందరికీ మీ లింగాన్నే తగిలిచ్చాను అనుకోండి. అన్నాననుకో మా పుట్టోని పెద్దోడిని అంటే అందరూ వచ్చేసి నాకు చుట్టేస్తారు. ఆకలి అంటారు. నేను వాళ్ళకి సరే, మొదట పుట్టిన సంతానానికి ఈ బస్వేశ్వర పేరు పెట్టు. సరేనా? మొదట పుట్టిన సంతానానికి మాత్రం మీ లింగాన్నే తగ్గిస్తాను. బసవలింగం అని. తర్వాత పుట్టిన వాళ్ళందరికీ మా తాతోళ్ళ పేర్లు, మా ముత్తాతల పేర్లు, మా అయ్యోళ్ళ పేర్లు, మా నాన్న. మొదట సంతానానికి మాత్రం ఈ బస్వేశ్వరుడి పేరు పెట్టు. అంతేనంటారా? చేసినట్టేనా పిల్లల్ని? నిజంగా పుట్టారా? నీకు సందేహమే వెలదరా మూర్ఖుడా. ఏ బసవేశ్వరుడి మహిమ నీకేమి తెలియదురా మూర్ఖుడా. ముమ్మాటికి యథార్థమే. ఎంత సంతానం కావాలంటే అంత సంతానం కలుగుతుంది. ఈ బస్వేశ్వరుని నమ్మరా మూఢుడా. మా అయ్యగారు కార్యవర్ధరాజులం గారు గండికోట యుద్ధమై సహయాతమై వెళ్ళారు. వాడు ఇంకా రాలేదు, వచ్చుతున్నారు. మా అమ్మగారు బాలనాగమ్మ దేవి గారు బాలవర్తి రాజులం గారిని ఈ సమయమున మీరే కనుక వెళ్ళినప్పుడు బహుమతులు